గుండె వైఫల్యం హార్ట్ ఫెయిల్యూర్ను నిర్ధారించడానికి ఉపయోగించే ముఖ్యమైన పరీక్షలు క్రింది విధంగా ఉన్నాయి. ప్రతి పరీక్ష గుండె పనితీరును వేర్వేరు కోణాల్లో అంచనా వేయడానికి సహాయపడుతుంది. 1. ఛాతీ చెస్ట్ ఎక్స్రే. ఛాతీ ఎక్స్రే ద్వారా గుండె పరిమాణం పెరిగిందా లేదా ఊపిరితిత్తుల్లో ద్రవం చేరిందా అనే విషయాలను తెలుసుకోవచ్చు. గుండె వైఫల్యం వల్ల ఊపిరితిత్తుల్లో నీరు చేరినప్పుడు పల్మనరీ ఎడిమాలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ప్రారంభస్థాయి స్క్రీనింగ్ పరీక్షగా ఉపయోగపడుతుంది. 2. కార్డియాక్ సిటీ లేదా ఎంఆర్ఐ. కార్డియాక్ సిటీ మరియు ఎంఆర్ఐ గుండె నిర్మాణం, గుండె కండరాలను, రక్తనాళాల బ్లోకేజీలను స్పష్టంగా చూపిస్తాయి. గుండె కండరాల బలహీనత లేదా గాయాల కారణాలను గుర్తించడానికి ఇవి ముఖ్యంగా ఉపయోగపడతాయి. ఇతర పరీక్షల్లో సందేహమున్నప్పుడు ఇవి మరింత స్పష్టమైన సమాచారం ఇస్తాయి. 3. బిఎన్పి లేదా NT-proBNP రక్త పరీక్ష. బిఎన్పి లేదా NT-proBNP హార్మోన్లు గుండెపై ఒత్తిడి పెరిగినప్పుడు రక్తంలో ఎక్కువగా విడుదలవుతాయి. ఈ స్థాయిలు అధికంగా ఉంటే గుండె వైఫల్యం ఉండే అవకాశాన్ని సూచిస్తాయి. చికిత్స ప్రభావాన్ని గమనించడానికి కూడా ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. 4. ఎలక్ట్రోకార్డియోగ్రామ్ ఈసీజీ, ఈకేజీ. గుండె యొక్క విద్యుత్ కార్యకలాపాలను నమోదు చేస్తుంది. ఇది ఏదైనా గుండె లయ అసాధారణతలు, పాత గుండెపోటు సంకేతాలు లేదా గుండెపై ఒత్తిడి సంకేతాలు ఉన్నాయా అని చూపిస్తుంది. ఇది త్వరితంగా మరియు నొప్పి లేకుండా చేసే పరీక్ష. 5. హోల్టర్ మానిటర్ పరీక్ష. హోల్టర్ మానిటర్ పరీక్షలో 24-48 గంటల పాటు గుండె రిథంను నిరంతరంగా రికార్డ్ చేస్తారు. సాధారణ ఈసీజీలో కనిపించని తాత్కాలిక రిథం లోపాలను గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది. రోజువారీ కార్యకలాపాల సమయంలో గుండె స్పందన ఎలా ఉందో తెలుసుకోవచ్చు. 6. ఎకోకార్డియోగ్రామ్. ఎకోకార్డియోగ్రఫీ గుండె యొక్క అల్ట్రాసౌండ్ పరీక్ష. గుండె గదుల పరిమాణం, వాల్వుల పనితీరు మరియు రక్తాన్ని పంపే శక్తి, ఇజెక్షన్ ఫ్రాక్షన్ను అంచనా వేయడంలో ఇది అత్యంత ముఖ్యమైన పరీక్ష. ఇలాంటి మరిన్ని హెల్త్ అవేర్నెస్ వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.